హాయ్ ఫ్రెండ్స్, సెప్టెంబర్ 29న భారతదేశ చరిత్రలో ఏం జరిగిందో తెలుసా? 1942లో స్వతంత్ర సమరయోధురాలు మాతంగిని హజ్రా క్విట్ ఇండియా ఉద్యమంలో మిడ్నాపూర్లో నిరసనకు నేతృత్వం వహిస్తుండగా బ్రిటిష్ పోలీసులు కాల్చి చంపారు. ఆమె త్యాగం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 2010లో భారత ప్రభుత్వం ఆధార్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి పౌరునికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వడం మొదలైంది. 1928లో బ్రిజేష్ మిశ్రా జన్మించారు. ఆయన భారతదేశపు తొలి జాతీయ భద్రతా సలహాదారుగా నియమింపబడ్డారు. 1947లో సరోజ్ హోమీ కపాడియా జన్మించారు. తరువాత ఆయన భారత 38వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 1932లో బాలీవుడ్లో ప్రసిద్ధ నటుడు, హాస్య నటుడు మహమ్మద్ అలీ జన్మించారు. తన పాత్రలతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించారు. 1962లో కోల్కతాలోని బిర్లా ప్లానెటేరియం ప్రారంభమైంది. ఆసియాలో అతిపెద్ద ప్లానెటేరియంలలో ఇది ఒకటి. 1959లో ఆరతి సహా ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి ఆసియా మహిళగా చరిత్ర సృష్టించారు. 1836లో మద్రాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ స్థాపించబడింది. ఇది భారతదేశపు ప్రాచీన వ్యాపార సంస్థలలో ఒకటి. 1971లో బంగాళాఖాతంలో వచ్చిన ఘోర తుఫాన్ కారణంగా దాదాపు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1837లో ఢిల్లీలో చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ II అధికారాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. అదేవిధంగా చరిత్రలో ఇదే రోజున భారతీయ థియేటర్, సినిమా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు టామ్ ఆల్టర్ మరణదినం. ఇది ఫ్రెండ్స్, సెప్టెంబర్ 29 అనేది ధైర్యం, ఆవిష్కరణ, నాయకత్వం, సాంస్కృతిక వారసత్వం అన్నీ కలగలిసిన రోజు. ఇందులో మీకు అత్యంత స్ఫూర్తినిచ్చిన సంఘటన ఏదో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.